నిఖిల్ రీసెంట్‌గా ఒక వీడియోలో కావ్య గురించి, అలాగే తన మ్యారేజ్ గురించి, లవ్ అండ్ మ్యారేజ్ గురించి, అలాగే తమ అమ్మగారి గురించి, తన తనకున్న అప్పుల గురించి, అలాగే తన ప్రైజ్ మనీ గురించి, తన టీఆర్‌పీ రేటింగ్ గురించి అన్నీ కొన్ని విషయాలైతే చెప్పుకుంటూ వచ్చారు. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే రీసెంట్‌గా ఆదివారం విత్ మా పరివార్‌లో నిఖిల్, కావ్య ఇద్దరు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ షోలో మీకు స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అవతల వ్యక్తి నిఖిల్‌ని అడగ్గా, స్పెషల్ పర్సన్ అంటూ ఎవరుంటారు అని ఇండైరెక్ట్‌గా అడిగారు. అది మీకే తెలియాలి అని అవతల వ్యక్తి అడగ్గా, స్పెషల్ పర్సన్ అంటూ ఎవరు లేరు, నాకు అందరు స్పెషలే అని నిఖిల్ అయితే దాటవేశారు. అలాగే మా అమ్మగారు ఆ షోకి వచ్చారు కాబట్టి మా అమ్మగారు స్పెషల్ అని వాళ్ళ అమ్మగారి పేరు చెప్పుకొచ్చారు. ఇండైరెక్ట్‌గా కావ్య పేరు మాత్రం చెప్పలేరు. అయితే ఇంకో విషయం వచ్చేసి, మీరు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కావ్య గారిని తలుచుకొని అంటే లవ్ గురించి చెప్పుకుంటూ మీరు చాలా ఎమోషనల్ అయ్యారు కదా! ఆ వీడియో తర్వాత మీకు చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చారు. చాలామంది ఆ వీడియోకి కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బ్రేకప్ అయిన వారు, లవ్ వాల్యూ తెలిసిన వారు చాలామంది మీ వీడియోకి కనెక్ట్ అయ్యారు అని అవతల వ్యక్తి అనగా, అవును ఆ ఫీలింగ్ అలాంటిది, ఆ లవ్ అలాంటిది, అలానే ఉంటుందని నిఖిల్ గారు చెప్పుకొచ్చారు. నాలో ఉన్న ఫీలింగ్స్‌ని నేను జెన్యూన్‌గా చెప్పాను. అది జనాల్లోకి జెన్యూన్‌గా వెళ్ళింది అని నిఖిల్ గారు చెప్పుకొచ్చారు. అలాగే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అని అడగ్గా, లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటాను అని చెప్పారు. అంటే ఫస్ట్ లవ్ చేసి తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను పేరెంట్స్‌ని ఒప్పించి అనే విధంగా నిఖిల్ చెప్పుకొచ్చారు. అలాగే మీరు ఎన్ని ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంటారు? ఎప్పుడు మీ పెళ్లి అని అడగ్గా, మా అమ్మ అయితే ఒకే మాట మీద ఉంది. 1 ఇయర్, 2 ఇయర్స్‌లో చేస్తానని అంటుంది. కానీ దేనికైనా టైం రావాలి కదా! టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్ళవుతుంది అని నిఖిల్ చెప్పుకొచ్చారు. కానీ ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటానని చెప్పారు.